ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన చేయికి ఎంత దొరికితే అంత దానం చేసుకుంటూనే వెళ్ళిపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కుడి చేత్తో చేసిన దానం అనేది ఎడం చేతికి కూడా తెలియడం లేదు. తాజాగా చూసుకుంటే ఎన్టీఆర్ ట్రస్ట్కి 50 లక్షల రూపాయలు విరాళం అనేది ఇప్పుడు చెక్ రూపంలో వాళ్ళకి అందచేయడం అయితే జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు గతంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ సేవా గుణం అనేది ఎప్పటికప్పుడు కూడా వరదలు వచ్చినప్పుడు కానీ, లేదంటే ఇంకోటి ఏమైనా వచ్చినప్పుడు కానీ, లేదంటే ఎవరైనా తన దగ్గరకు వచ్చి సాయం అడిగినప్పుడు కానీ తనకి ఉన్న దాంట్లో ఖచ్చితంగా ₹1 సాయం చేయడానికే చూస్తారు తప్పితే ఎక్కడా కూడా సహాయం కోసం వచ్చిన వ్యక్తి ఖాళీగా చేతులతో వెళ్ళడం అనేది పవన్ కళ్యాణ్ దగ్గర జరగదు. పవన్ కళ్యాణ్ గతంలో ఎలా ఉన్నారో ఇప్పటికీ కూడా ఆయన ఒక అధికారిక పదవిలో ఉండి కూడా ఉప ముఖ్యమంత్రి అయ్యుండి కూడా ఆయన లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు అనేవి ఇలా దానాలు చేయడం జరుగుతుంది. కేవలం ఎన్టీఆర్ ట్రస్ట్ కే కాదు, గతంలో కూడా మనం చూసాము. విజయవాడ వరదలు వచ్చినప్పుడు 6 కోట్ల రూపాయలు అనేవి ప్రత్యేకించి కూడా తన సొంత నిధులు అనేవి దానం చేయడం అయితే జరిగింది. ఇంకా అలాంటివి ఎన్నో జరిగినాయి మనం అయితే చెప్పుకోవచ్చు. రీసెంట్ గా మొన్న మనం చూసుకుంటే పెహల్గాం దాడిలో చనిపోయిన మధుసూదన్ రావు అనే కావలికి చెందిన ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన కుటుంబానికి 55 లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. రీసెంట్ గా మురళీ నాయక్ జవాన్ ఎవరైతే ఉన్నారో తను చనిపోతే 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా అంతకంటే కూడా రీసెంట్ గా నిన్న ఆదివారం కూడా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న కరెంటు పని చేసిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాదాపుగా ఓవరాల్ గా 18 లక్షల వరకు కూడా ఖర్చు పెట్టి ఒక్కొక్కరికి 5,000 రూపాయలకు పైగా విలువ చేసే సేఫ్టీ భద్రతా కిట్లు ఏవైతే ఉన్నాయో కరెంటు పని చేసిన కార్మికుల కోసం అని చెప్పి ప్రత్యేకించి తెప్పించి వాళ్ళకి విరాళం కింద ఆ వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అన్ని కాదు. ఇంకా రకంగా చూసుకుంటే మనకి గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి చెప్పులు కొనివ్వడమే కానీ, వాళ్ళకి రోడ్లు వేయించడమే కానీ, ఇంకా రకరకాలుగా సొంత నిధులతో చాలా సందర్భాల్లో కూడా చాలా చోట్ల చేయడం జరుగుతుంది. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ ట్రస్ట్ కి అయితే 50 లక్షల రూపాయలు విరాళం అనేది ఇవ్వడం జరిగింది. ఇది కేవలం తలసేమియా బాధితులు ఎవరైతే ఉన్నారో, అంటే క్యాన్సర్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు గతంలో మాటిచ్చారు. 2025 ఫిబ్రవరిలో విజయవాడ మున్సిపల్ స్టేడియం ఏదైతే ఉందో ఆ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ కి సంబంధించి తలసేమియా బాధితుల కోసం అని చెప్పి ఒక మ్యూజికల్ నైట్ అనేది, ఒక ఈవెంట్ అనేది చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడం జరిగింది. ఆ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గారిని చీఫ్ గెస్ట్ గా పిలవడం జరిగింది. ఆ రోజు తలసేమియా బాధితుల కోసం ఆయన పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత వాళ్ళకి 50 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి అప్పుడు హామీ ఇచ్చారు. ఆ ఇచ్చిన హామీ అనేది నెరవేర్చుకునే విషయంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ముందే ఉంటాడని చెప్పి మనం అయితే గట్టిగా చెప్పుకోవచ్చు. తాజాగా నిన్న చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆ 50 లక్షల రూపాయలు అనేది ఎన్టీఆర్ ట్రస్ట్ కి అయితే పంపించడం జరిగింది. దాన్ని అధికారికంగా ఎన్టీఆర్ ట్రస్ట్ సోషల్ మీడియా వేదికగా ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. 50 లక్షల రూపాయలు తలసేమియా బాధితులు, క్యాన్సర్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విరాళం ఇస్తానని చెప్పి గతంలో ఫిబ్రవరిలో మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నారని చెప్పి ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దయాగుణంతో సహాయం చేసే మనుషుల్లో గొప్పవాడని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. కుడి చేత దానం చేస్తే ఎడం చేతికి కూడా తెలీదు ఎంతవరకు దానం చేస్తున్నాడు అని చెప్పి అంత తన సొంత డబ్బులు అనేవి ఎక్కడ అవసరమైతే అక్కడ వాళ్ళకి ఆర్థికంగా ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాదు, గతంలో తాను ఏ పదవి లేకపోయినా సరే రాజకీయాల్లో తను ఓడిపోయినా కూడా అలా నిలబడుతూ కూడా 30 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి కూడా ₹1,00,000 చొప్పున 3,000 కుటుంబాలకి 30 కోట్ల రూపాయలు తన సొంత డబ్బులు పంచడం జరిగింది. దేశంలోనే గర్వించదగ్గ నిజాయితీ గల నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. సహాయం చేయడంలో ఇంకొంచెం ముందే ఉంటాడని మనం అయితే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా వెనకాడడు అనే దానికి ఇది ఒక ఉదాహరణ మనం అయితే చెప్పుకోవచ్చు. గతంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు రాజకీయాల్లో ఒక కీలకమైన పదవుల్లో ఉన్నా కానీ ఆయన ఎప్పుడూ కూడా సహాయం చేస్తూనే ఉంటారని చెప్పి మనం అయితే చాలా గొప్పగా చెప్పవచ్చు.